కానీ మొత్తంగా తీసుకున్నప్పుడు ఇది బలపడతా వస్తా ఉంది. అవునవును, మార్పు వస్తాను. మార్పు అనేది సంభవించి స్లోగా ఇప్పుడు వచ్చేసింది. కొన్ని రోజులకు ఇదే బలం అయిపోయి పూర్తిగా ఇదే వచ్చే పరిస్థితి అవుతుంది కొన్ని సంవత్సరాలకు. మార్పు వచ్చేస్తుంది. అవును, తగ్గిపోవాలి కదా, ఈ యొక్క సంఖ్య అనేది తగ్గిపోవాలి. ఏది పురుషుని సంఖ్య తగ్గిపోవాలా, స్త్రీ సంఖ్య పెరగాల. తర్వాత ప్రకృతి బంధం కదా ఇది, ప్రకృతి బంధం బలపడిపోయింది. అందుకే ఈ అన్ని జయించినాడే గాని ప్రకృతిని జయించలేకపోయినాడు రావణాసురుడు. అవును. ఇప్పుడు మనం కూడా ఈ ప్రకృతిని, అందుకే ప్రకృతికి సంబంధించినటువంటి స్థూలాన్ని జయించలేకపోతాం. అందుకు మనం కూడా ఇప్పుడు ఆ మాదిరినే జయించలేకపోతున్నాం. రాముని వైపు చూడలేకపోతున్నాం. చివరికి రాముడితో యుద్ధం చేయాల్సి వస్తుందే కానీ నేరుగా పోయి చూడలేని పరిస్థితి ఇప్పుడు ఈనాడు. రాముడు ఇప్పుడు భక్తుడికి దర్శనమగలిగేటువంటి దైవం. కానీ ఇప్పుడు ఈనాడు రాముడు చూడాలంటే యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ఎందుకంటే మనము ఇప్పుడు ఇటువంటి మోహితులు అయిపోయినాం కాబట్టి. అంటే స్త్రీకి సంబంధించిన, అంటే ఇక్కడ ప్రకృతి సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా వస్తువులు, స్థూలంగా ఉండేటువంటి వస్తువులు కానీ, సంపదలు కానీ, ధనం కానీ, ఇండ్లు కానీ, బంధాలు కానీ, వాహనాలు కానీ, ఏది మనం మొత్తంగా ఉండేటివన్నీ కూడా మోహితులు అయిపోయినాం. మోహిత పడిపోయి పూర్తిగా అర్షడ్ వర్గాలకి లోనిపోయి బందీలో పడిపోయినాం. ఇప్పుడు ఇటువంటి బందీఖానాల్లో పడిపోయినాడు, అన్నిటికీ మోహితుడు అయిపోయినాడు. ఒకటి పోతే ఒకటి తనలో ఏదో ఒకటి తగులుకోవడం. కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా యుద్ధం చేయాల్సి వస్తుంది దాన్ని వదులుకోవాలంటే. ప్రకృతిని జయించాలంటే చివరికి యుద్ధం చేయాల్సి వస్తుంది.